ఈ జనవరికి సందర్భంగా కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కొత్త సంవత్సరం వస్తుందనేటువంటి సందర్భంగా కొందరు మూఢనమ్మకాల్లో కూడా తేలియాడుతున్నారు. ఈ సంవత్సరం నాకు అచ్చు రాలేదండి, పోయిన సంవత్సరం నాకు అన్ని కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, అస్సలు నాకు అచ్చు రాలేదు పోయిన సంవత్సరం. మరి సలహాలు ఇస్తారు ఏమని? అంతగా అచ్చు రాకపోతే ఆ పడమటి వైపు గోడ పడగట్టలేకపోయావా అని ఒకడంటే, ఇంకొకడు అంటాడు బాత్రూమ్ మార్చలేకపోయావా అని ఒకడు అంటాడు, ఆ చెట్టు కొట్టేయలేకపోయావా అని ఒకడు అంటాడు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. వీడు వెర్రివాడు, ఎవరేది చెప్తే అది నమ్ముతాడు. విశ్వాసం ఉంటే కదా దైవం మీద. సోదరులారా, ఇల్లు మార్చినందుకు, గోడ మార్చినందుకు, బాత్రూమ్ మార్చినందుకు ఇది మారదు. అల్లాహ్ నీ విధిరాతలో ఏమి రాశాడో అది జరిగి తీరుతుంది నీకు. దాని నుండి ఎవడు తప్పించుకోలేడు. ఇల్లులు మారిస్తే, గోడలు మార్చే ఏమి అవ్వదు, నీ అనుమానం అంతే తప్ప ఎలాంటి లాభం లేదు. సో కావున ఫలానా సంవత్సరం నాకు అచ్చు వచ్చింది, ఫలానా సంవత్సరం నాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం నా రాశి ఫలాలు చాలా బాగున్నాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ విధంగా క్యాలెండర్ చూసి రాశి ఫలాలు చూసే ముస్లిం కూడా అతను అజ్ఞానే. రాహుకాలం లేదు, యమగండం లేదు, ముహూర్తం లేదు, సుముహూర్తం లేదు, ఏమీ లేవు. ఇవన్నీ కొంతమంది బతుక్కోవడానికి పెట్టుకున్నారే తప్ప ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ఒక్క ఇండియా దాటుకుంటే 196 దేశాల్లో ఏ దేశము వీటిని పట్టించుకోదు. సో కావున ఒక ముస్లిం జ్ఞానంతో ఉండాలి, తెలివిగా ఉండాలి. ఏ పని చేసినా వతవక్కలల్లా వకఫా బిల్లాహి వకీలా, అల్లాయే నా ప్రభువు, నేను భారం నమ్మకం అన్నీ అల్లా మీద వేశాను అనేవాడు ముస్లిమే తప్ప క్యాలెండర్ చూసి పని మొదలు పెట్టేవాడు ముస్లిం కాదండి. ముహూర్తం చూసి ఇంటి పని గునాదులు తవ్వాడు ముస్లిం కాదండి. క్యాలెండర్ చూసి పెళ్లికి ముహూర్తం పెట్టేవాడు ముస్లిం కాదండి. ఏ పని చేసినా బిస్మిల్లా అని అల్లాహ్ పేరుతో మొదలెట్టేవాడే ముస్లిం. కావున ధర్మం మనకేం చెబుతుంది, ఆ విషయాలను మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి సోదరులారా.